యూట్యూబ్ ఫేస్బుక్ లో చూస్తున్న ప్రతి దైవజనుడికి, ప్రతి విశ్వాసకి, ప్రతి దేవుని బిడ్డకి, ప్రతి దేవుని ఫాలో అవుతున్న డిసైపుల్ కి యేసుక్రీస్తు నామమున శుభావి వందనములు. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో ఏమి వాక్యము జ్ఞానము చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు నిన్న శుక్రవారము గుడ్ ఫ్రైడే మనం మెసేజ్ దేవుడు ఇచ్చాడు, మనం విన్నాం. ఇప్పుడు ఆదివారం, రేపు ఈస్టర్ లోపు యేసుక్రీస్తు ప్రభు శుక్రవారం నుంచి ఆదివారం ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, చెప్పాలంటే భూగర్భంలో యేసు అని చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారి భూలోకానికి వచ్చి తను 33.5 ఏళ్ళు జీవించి 30 ఏళ్ళు తండ్రికి సహాయం చేసి జ్యేష్ఠ కుమారుడుగా, మరి కుటుంబ భారం అంతా యేసుక్రీస్తు మీదే పడింది. అతను వడ్రంగి పని చేసేవాడు. 2 చెల్లెళ్ళు ఉన్నారు, మరి 4 అన్నదమ్ములు ఉన్నారు యేసుప్రభుకి. మనలాంటి చూడండి, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడని ఉంటుంది. మరి ఇస్కరియోతు యూదా మనలాంటి స్వభావం, అతని శిష్యుడే దేవుడు అప్పచెప్పాడు. మరి ఏలియా మనలాంటి స్వభావమే, అద్భుతాలు చేశాడు. అట్లా యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి కూడా మానవ శరీరము ధరించి భూలోకానికి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసు ఉన్నాడు ఆయన. ఆ యేసుక్రీస్తు ప్రభు శుక్రవారం 9 గంటలకు సిలువ వేశారు, 3 గంటలకు ప్రాణం పోయింది, 7 మాటలు చదివాడు ఆయన. అయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభు శుక్రవారం చనిపోయి ఆదివారం పొద్దున్న ఆయన పునరుద్ధరణ అవుతాడు. అయితే ఈ మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు అంటే, బైబిల్ లేఖనాలు సూటిగా చెప్తా ఉన్నాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండును. యోనా త్రిమింగళము కడుపులో ఏ రీతిగా 3 రెయ్యింబగళ్ళు ఉండినో, మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు భూగర్భంలో ఉన్నాడని లేఖనాలు క్లియర్గా తెలియపరచబడతా ఉన్నాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఇప్పుడే మనం చదివినాం. యేసుక్రీస్తు ప్రభు భూగర్భానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడంటే అక్కడ కిందికి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక సమస్య చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమండి 3 రెయ్యింబాలు అన్నాడు కదా, మరి గ్రిగోరియస్ క్యాలెండర్ ప్రకారం, యూదుల క్యాలెండర్ ప్రకారం సాయంకాలం నుంచి మరలా మరుసటి సాయంకాలం వరకు ఒక దినం, రేపు సాయంకాలం నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు ఒక దినం, ఎల్లుండి సాయంత్రం నుంచి అవతల ఎల్లుండి సాయంత్రం వరకు ఒక దినం. అంటే సూర్యుడు అస్తమించినప్పటి నుంచి మళ్ళా సూర్యుడు అస్తమించే వరకు ఒక దినం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శుక్రవారం మధ్యాహ్నం 3కి ప్రాణం పోయింది. 3కి ప్రాణం పోతే లెక్క అయితే 6 గంటలకి 3 గంటలు, 3 గంటల నుంచి 6 గంటలకు 3 గంటలు. మళ్ళా శుక్రవారం సాయంకాలం నుంచి శనివారం సాయంత్రంకి ఒక రోజు. ఏమండి అంటే ఇప్పటికి రోజు 3 గంటలు అయింది. మళ్ళా శనివారం సాయంకాలం 6 గంటల నుంచి ఆదివారం సాయంకాలం 6కి రెండో రోజు, 2 రోజుల 3 గంటలు. చెప్పాలంటే సోమవారం సాయంత్రం 6కి ఆయన చచ్చిపోయి, లేదా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకి 3 రోజులు కంప్లీట్ అవుతుంది. 24 అవర్స్. కనుక మరి ఇది బైబిల్ తప్పైపోద్ది కదా. కానీ బైబిల్లో అరసున్న పుల్లైనా తప్పు కాదు, భూమి ఆకాశము గతించిపోతుందేమో కానీ నా వాగ్దానము గతించిపోదు అని సెలవిస్తా ఉన్నాడు దేవుడు. అయితే మరి 3 దినాలు రెయిన్బోలు ఎలా ఉంది అంటే చెప్తాను చూడండి. ఆన్సర్ ఉంది బైబిల్లో. మత్తయి సువార్త
20వ అధ్యాయము మొట్టమొదటి నుంచి. మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి. ఏలియనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివానికి కూలి పెట్టుకుంటకు ప్రొద్దున బయలుదేరి దినములకు 1 దీనారం చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోని వారిని పంపెను. తర్వాత అతను దాదాపు 9 గంటలకు వెళ్ళి సొంత వీధిలో ఊరక నిలిచిన మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళిడి, ఏమి న్యాయమో అది మిగిలినని వారితో చెప్పగా వారిని వెళ్ళింది. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతను మరలా వెళ్ళి అలాగే చేసింది. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి చూసి, ఇక్కడ దినమంతి మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడునూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదండి. అందుకు అతడు, మీరు నా ద్రాక్ష తోటలోని వెళ్ళుడని. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకం చూసి పనివారికి పిలిచి చివర వచ్చిన వారి మొదట వచ్చిన వారికి వారి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి వచ్చిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం తీసుకొని, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకుని అనుకుని కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికింది. వారు తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసిన, పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారికి సమానంగా చేసేది అని ఆ ఇంటి యజమాని అనుకోండి. అందుకంటే వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొక్క 1 దేనారం వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్లే కడపటి వచ్చిన వీరికిచ్చుట నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడిని అయినందుకు నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పాను. ఆ ప్రకారమే కడపటి వారు మొదటివారు కడపటి వారు. హల్లెలూయా. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏమంటే, ఒక యజమానుడు ఉన్నాడు, అతనికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి కొంతమంది పని వాళ్ళని ఎతుకుతామని మనం సెంటర్లోకి వెళ్ళి కొంతమంది కూలోళ్ళ కొరకు వెళ్తాము. అట్లాగే వాళ్ళు వెళ్ళారు. ఏమండి, ఒక పొద్దున ఏ రోజు పట్టువాడో ఆ రోజు, ఏ రోజు కూలి ఆ రోజు ఇస్తే దాన్ని వేతనము అంటారు. అట్లా కాకుండా నెలకి ఒక్కసారి కనుక కూలి కనిపిస్తే దాన్ని జీతము అంటారు. అతను తన ద్రాక్ష తోటలో పని చేయడానికి మరి కొంతమంది కూలీల కొరకు వెళ్ళాడు. వెళ్తే సెంటర్లో కనబడ్డారు. వాళ్ళందరికీ చెప్పాడు, మీరు సాయంత్రం దాకా పని చేస్తే 1 దీనారం ఇస్తానని ఒడంబడిక చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు వచ్చారు. తర్వాత ఆయన 12 గంటలకు వెళ్ళాడు. తర్వాత 9ంటికి, 12ంటికి, 3ంటికి, 5ంటికి మరి ఆయన చాలామంది తీసుకొస్తాడు. అయితే మార్నింగ్ ఎవరైతే వచ్చారో పొద్దున 6 గంటలకు వచ్చిన వ్యక్తులకి మాత్రమే ఒడంబడిక చేసుకున్నాడు. 9ంటికి వచ్చిన పరివాళ్ళు కానీ, 12ంటికి వచ్చిన పరివారు కానీ, 3ంటికి వచ్చిన పరివారు కానీ, 5ంటి కాడి నుంచి 6ంటి దాకా పనిచేసిన వారికి కానీ ఎవరితో నీకు ఇంత ఇస్తానని ఏం చెప్పరా, ఏది న్యాయమో అది మీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అయితే 5 గంటల నుంచి చివరి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు. మొదటి వారు కడపటి వారు అంటే ఇదే. యేసుక్రీస్తు ప్రభువుని మొట్టమొదటి మేము నమ్ముకున్నాము, మేము 40 ఏళ్ళు అయింది ప్రభు నమ్ముకొని, 60 ఏళ్ళు అయింది ప్రభు నమ్ముకొని అని చెప్పుకున్న వాళ్ళు పడిపోతారు, కాలు జారిపోతుంది. వాళ్ళు దేవుళ్ళ నమ్మకంగా ఉండరు. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు దేవుడికి నమ్మకంగా ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు కరెక్ట్గా ఉండలేరు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఇప్పుడు లాస్ట్లో వచ్చి గంట పని చేసిన వాడికి ఒక దినము కూలి ఇచ్చేసాడు. ఆ మేనేజర్ని పిలిచి వాడికి దినం కూలి ఇవ్వు అంటాడు. మరి 3ంటి నుంచి అంటే గంట పని చేసిన వాడికి సేమ్ కూలి, 3 గంటల నుంచి 6 గంటలకి 3 గంటలే పనిచేసిన వాడికి దినము కూలి ఇచ్చారు. 5 గంటల నుంచి మరి 12 నుంచి సాయంకాలం 6ంటికి 6 గంటలు పనిచేసిన వాడికి దినము కూలి ఇచ్చారు. 9 నుంచి 6 గంటల దాకా పనిచేసిన వాడికి దినము కూలి ఇచ్చారు. అంటే దీన్ని బట్టి దేవుడు ఇక్కడ ఏమి లెక్కేస్తున్నాడంటే, కొన్ని గంటల్ని 1 దినము కింద లెక్కేస్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు శుక్రవారం 3 గంటలకి చనిపోతే శుక్రవారం 3 నుంచి సాయంకాలం 6 వరకు 1 దినం కింద లెక్కేసుకున్నాడు దేవుడు. శుక్రవారం 6 నుంచి శనివారం 6 వరకు 1 దినం లెక్కేసుకున్నాడు. మళ్ళా
శనివారం సాయంకాలం నుంచి ఆదివారం తెల్లవారుజామున మరి మరియకి కనబడతాడు. ఇంకొక అమ్మాయి కూడా, ఇద్దరు ఆడవాళ్ళు కనబడతారు ఫస్ట్ యేసు ప్రభు. కనుక ఆ కొన్ని గంటలకు కూడా యేసు ప్రభు మరి మరి ఒక దినం కింద లెక్కేశాడు. కనుక 3 రేయింబావుల కింద లెక్కేశాడు. కనుక యోనా కడుపులో యోనా త్రిమింగళము కడుపులో 3 రేయింబావులు ఎలా ఉన్నాడో ఆ విధముగా మనిషి కుమారుడు ఉన్నాడు అంటానికి ఇప్పుడు నేను వాక్యము చక్కగా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడు, 7 మాటలు మాట్లాడాడు. ఆయన సిలువలో తన ప్రాణమును దేవుడికి అప్పచెప్పాడు. తర్వాత ఆయన మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే భూమి గర్భంలోనికి వెళ్ళాడు. వెళ్ళి 3 రేయింబావులు ఉన్నాడు. ఆన్సర్ వచ్చింది. అయితే అక్కడ ఏం చేయడానికి వెళ్ళాడు అని అంటే చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం, 19, 20 కలిపి ఉంటుంది చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 19 నుంచి. దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండినప్పుడు కనిపెట్టుచుండగా పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఆత్మలు ఇక్కడ వినండి, చెర అంటే బైబిల్లో 3 రకాలుగా రాయబడింది. 3-4 సందర్భాల్లో రకరకాలుగా చెప్తాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కొన్నాళ్ళు చెరలోనే ఉన్నారు. చెప్పాలంటే 70 ఏళ్ళు చెరలో ఉంటారు, చెర అంటారు. మరి కానీ మరి అదే చెరని ఇప్పుడు ఒక శరీరం ఉందనుకోండి, మనిషికి శరీరము, జీవము, ఆత్మ ఉంటుంది. ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే అతనికి ఏదైనా జైలు పడింది అనుకోండి, కోర్టు ద్వారా అతని చెరసాలలో వేస్తారు. అది చెరసాల. చెర అంటే ఆత్మలు ఉండే స్థలాన్ని చెర అంటారు. మనిషి మరి జైల్లో ఉండటాన్ని కూడా చెర కింద రాయబడింది. ఇజ్రాయెల్ ప్రజలు చెరలో ఉన్నారని రాయబడింది. ఇక్కడ ఆత్మలుండే స్థలము చెర అంటారు. కనుక ఈయన ఆత్మలుండే స్థలం. నోవాహు టైంలో అవిధేయులైన వారి యొద్దకు ఆత్మలుండే స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త చదవండి, సువార్త ప్రకటించారంటే అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను, వారికి సువార్త ప్రకటించను. హల్లెలూయా. అక్కడ అదే దీంట్లోని మరి 4వ అధ్యాయము 8, 9 ఆ టైంలో ఆ వచనాల్లో చూడండి, 28 కానీ అక్కడే ఉంటుంది. ఆయన సువార్త ప్రకటించెను అని ఉంటుంది. అదే 1 పేతురు 4వ అధ్యాయము 8, 9 వచనాలు ఆ రేంజ్లో ఉంటుంది. అటుపక్క నుంచి ఒక 7-8 లైన్ల కిందకి. హల్లెలూయా. ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. పట్టుకోవాలి. కనుక ఆ తర్వాత సువార్త ప్రకటించాక ఆయన ఏం చేశాడంటే ఆ ఆత్మలో అక్కడ కూడా దాన్ని హెడెన్స్ అంటారు. ఆ హెడెన్స్లో మరి దేవుడు అక్కడ కూడా అంటే భూలోకంలో అంగీకరించకుండా ఆ నరకానికి వెళ్ళిపోయి అక్కడ అయ్యో నేను ప్రభువుని నమ్ముకోలేకపోయానని బాధపడిన ఆత్మలకి సువార్త ప్రకటించాడు. వాళ్ళు కొంతమంది నమ్ముకుంటే వాళ్ళని చెరగా పట్టుకున్నాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మృతుల శరీర విషయంలో మృతులు ఏమండి 4వ అధ్యాయం 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. మృతుల శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్టు వారికి కూడా సువార్త ప్రకటించాడు యేసు ప్రభు. ఆ చరణం ఇప్పుడు అక్కడ చరణం కొంతమంది నమ్ముకున్నారు. చెరగా పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడో చూడండి యేసు ప్రభు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ 6:4వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం.
అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వారికి నీ క్రీస్తు అనుగ్రహించే వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు ఎక్కడి నుంచి ఆరోహణమయ్యాడండి? సిలువలో శుక్రవారము గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడు 3 గంటలకి. భూమి గర్భం కిందకి వెళ్ళిపోయాడు. యోనా కడుపులో, త్రివిక్రమ కడుపులో యోనా 3 రేయిపోలు ఎలా ఉన్నాడు. మనిషి కుమారుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు అవిధేయులైన వారి అంత ఆత్మల దగ్గరికి. అక్కడ చెరగా పట్టుకొని ఆ ఆత్మలను పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు అంటే అక్కడి నుంచి ఆ ఆత్మలను పట్టుకొని చెరగా పట్టుకొని పోయి పట్టుకుంటున్నాడు. ఆరోహణము, అవరోహణము. ఆరోహణం అంటే పైకి ఎక్కడం, అవరోహణం అంటే పైనుంచి కిందకి చేయటం. ఇప్పుడు ఈయన ఆరోహణమైనప్పుడు ఈ ఆత్మలన్నింటినీ పట్టుకొని పైకి వెళ్తున్నాడట. భూలోకంలో 40 రోజులు మళ్ళా ఉంటాడు. 40 రోజులు ఉండి 11 సార్లు కనబడతాడు. 11 సార్లు ఫస్ట్ మరి శిష్యులకి, తోమాకి, ఒకసారి 40 మందికి, యమ్మాయి గ్రామంకి వెళ్తా ఉంటే 2 వ్యక్తులకు కనబడతాడు. అట్లాగా 11 టైమ్స్ భూమి మీద 40 డేస్ భూమి మీద ఉంటాడు. ఉండిన తర్వాత ఈ చెరగా పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోతా ఉంటాడు. అవరోహణము, పరలోకానికి వెళ్తా ఉంటాడు. తండ్రి కుడి పార్శ్వం పైన కూర్చోడానికి. చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించుటకు చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క కింద భాగములకు దిగిననియు అర్థమించుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ఆకాశ మండలము కూడా అన్నిటికంటే పైన ఉన్నటువంటి తండ్రి కుడి పార్శ్వంలోకి వెళ్ళి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రస్తుతం మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడండి? తండ్రి కుడి పార్శ్వం పైన కూర్చొని సర్వలోకము గురించి. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యంగా మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మన పక్షమున తండ్రి కుడి పార్శ్వం కూర్చొని ఆయనే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మనం దేవుడికి ప్రార్థన చేసుకోవటే, మన అవసరాలు దేవుడికి చెప్తే దాని ప్రార్థన అంటారు. మనం వేరే వాళ్ళ గురించి వారి బాధలు మనం దేవుడికి చెప్తే దాని విజ్ఞాపన అంటారు. ఇప్పుడు మన గురించి దేవుడికి యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాబోతా ఉన్నాడు. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, ప్రియుడు వచ్చు వేళయే వేచి ఉండుమా, బండ సందుల పావురమా, పేట బీటుల పావురమా, ప్రియుడు నిన్ను కోరినాడు. హల్లెలూయా. నిన్ను కోరుకున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, నిన్ను వేసి పిలుచుకున్నాడు, నిన్ను అన్య జనాంగం నుంచి పిలుచుకున్నాడు. నీ జీవితానికి ఒక సార్థకత ఇవ్వడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి, ఈ లోకంలో నిన్ను గౌరవప్రదంగా నిలబెట్టడానికి. హల్లెలూయా. నీకు ఒక జీవితాన్ని ఇచ్చి, నీకు ఒక అందం ఇచ్చి, నీకు ఒక డిగ్రీ ఇచ్చి, నీకు భార్యనిచ్చి, నీకు బిడ్డనిచ్చి, నీకు మగ సంతానాన్ని ఇచ్చి, నీకు ఉద్యోగం ఇచ్చి, నీకు హోదా ఇచ్చి, నీకు కారు ఇచ్చి, నీకు సమస్తమును నిలబెట్టి అంత నీకు ఒక జీవితానికి ఒక సార్థకత తీసుకొచ్చిన యేసయ్యకి నమ్మకంగా ఉండు నా కుమారుడా. ఆయన నీ కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువాని వందనములు, స్తోత్రములు. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశించు నా కుమారుడు.
ఆయన కోడల్ని దీవించండి, ఆయన కుమార్తెని దీవించండి, తల్లిని, భార్యని, ఇదిగో యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించి ఆశ్రయించబడి నా ప్రభు ప్రత్యేకంగా భద్రాచలం నుంచి మరి అనేక మంది మరి ఫోన్ల ద్వారా మెసేజ్ ద్వారా ప్రేర్ చేయమన్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆ భద్రాచలం ఆ కుమారుడికి మేలు చేయమని వేడుకుంటున్నాను. సమస్తము మీ ఆధీనంలో ఉంచుకోవాలి. ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్. ఆమేన్.